ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవాలని మన మహేష్ బాబు చెప్పిందే నేను ఫాలో అవుతా. ఆయనంటే సూపర్ స్టారే, కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. మనకెవరున్నారే ఆ రౌడీ గడ్ తప్ప. టెన్షన్ ఎందుకే దండగా, నీ చెంత సౌందర్యుండగా. కమో నువ్వు ఉన్నావనే నా భయం కూడా. సూర్య, నెక్స్ట్ మనం లైన్ కి వచ్చేసరికి పిల్లల మ్యాటర్ అందరికీ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే అభి, నేను చూసుకుంటాను. లేవరా. సూర్య, సూర్య చూడు. సూర్య, ఎర్రకూతురు ఎలా ఉందో చూడు. గ్రహాంతర వాసి లంగా ఉండే వచ్చినట్లేదు. హే కోతి, ఈ మేకప్ ఏంటి, నువ్వేంటి, అయినా నువ్వు ఇక్కడున్నావేంటే? నేను కాదురా, నువ్వు గ్రహాంతర వాసివి, రాక్షసుడివి, టార్జన్వి. అయినా నా మేకప్ గురించి నీకెందుకురా? నేనొచ్చింది నీతో గొడవ పనికి కాదు, పిల్లల ప్రోగ్రాం గురించి. రానన్నావు, నేను నిన్ను రౌడీకి పట్టించడానికి, నేను ఇరిగించడానికి పిలుస్తున్నానన్నావు. అప్పుడంటే రౌడీకి భయపడినా, కానీ ఆ రౌడీ అరెస్ట్ అయ్యిందని చెప్పినవాట కదా అని మీ ఫ్రెండ్ చెప్పిందా? తను చెప్తే నమ్మేస్తావా? అది చెప్తే ఎందుకు నమ్మను? ఏ నీ ఫ్రెండ్ చెప్తే నువ్వు నమ్మవా? అయినా వస్తున్నామని మెసేజ్ విట్టినాం కదా. అబ్బో, నువ్వు పెద్ద మినిస్టర్ అని నువ్వు మెసేజ్ పెట్టగానే నువ్వు వచ్చే వరకు చేతులు కట్టుకుని వెల్కమ్ సాంగ్ పాడుతూ ఉంటావా? రే, నీకు కొంచెమైనా మనసాక్షుందా? ఆ రోజు నేను లేకపోతే పిల్లలు బయటకు వచ్చేవాళ్ళ? అంతెందుకు నువ్వు వాళ్ళ నుండి బయటపడేవాడివా? ఈ పాటికి వాడి చేతిలో ఫసకయ్యేవాడివిరా. ఆయన నీతో నాకెందుకు? పదవే, ప్రోగ్రాంకి వెళ్దాం. ఇంకెక్కడ ప్రోగ్రాం? అయిపోయి అరగంట అయింది. నువ్వు ఇప్పుడు వెళ్తే మేము తిన్న ప్లేట్ల కోసం వచ్చామనుకుంటారు. త్వరగా ఇంటికెళ్ళు, నన్ను టీవీలో చూద్దు గాని. నీ అంత మన్మథుడు లేడు మరి. నిన్ను ఎదురుగా చూడాలంటేనే నాకు కంపరం, అట్లాంటిది టీవీలోనా? నాకు తెలుసురా, నా పేరు కూడా నువ్వే కొట్టేయాలని ప్లాన్ చేసినావు కదా. అవును మరి, నువ్వు స్టార్ హీరోయిన్వి, నీ పేరు నేను కొట్టేయాలి. అయినా ప్రోగ్రాం త్వరగా స్టార్ట్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అమ్మో, టీవీలు చూసే వాళ్ళందరికీ గుండెలు దెబ్బకి ఆగిపోయేవి. పట్టుకోవే, అయిపోయేవరా నువ్వు నా చేతిలో. తనతో గొడవ ఎందుకు రా, వదిలేసి. ఇప్పుడేంటే టీవీలో కనబడాలి అంతేగా? రేపు లైవ్ ఉంది, అప్పుడు రా, అందరూ చూస్తారు. కాకపోతే ఈలోపు నన్ను ఇంప్రెస్ చేయి. నాకంత కర్మ పట్టలేదు. సరే, ఇంప్రెస్ వద్దులే గాని నా 3 ముద్దులు నాకు ఇచ్చే చాలు. ఎందుకు ఇవ్వను? ఇచ్చేటప్పుడు వడ్డీ కల్పిస్తాను. జీవితంలో గుర్తుండిపోయేలా ఇస్తాను రా. ఇవ్వు ఇవ్వు వదలరా. ఇవ్వు. వీళ్ళు కావాలని గొడవ పడుతున్నారు, సిచ్యువేషన్స్ అలా క్రియేట్ అవుతున్నాయో కానీ వీళ్ళ వ్యవహారం ముద్దులాగా వచ్చేసిందండి. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అని టెన్షన్గా ఉందండి. గుర్తుండిపోయేలా ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకున్నావు. యూ రొమాంటిక్ గర్ల్. ముద్దనేది మనసుతో పెట్టేదిరా, ఇలా యాక్సిడెంట్ గా కాదు. నాకు నీకు తెలిసినని తెలివే. రే సూర్య, టీవీ వాళ్ళకి చెప్పి సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన వీడియోని తీసుకుని అభినందన్కి ప్రేమతో నడి రోడ్డుపై ముద్దు పెట్టిన సౌందర్య అని స్పెషల్ ప్రోగ్రాం పెట్టించరా. రే నిన్ను
అరే అరే ఆగండి. వద్దే సౌందర్య. బాయ్ డార్లింగ్. ఆ రౌడీ గాడు నీకోసం వెతుకుతున్నాడు, జాగ్రత్త. బాయ్. అభి ఆగరా. ఒక్కరు కాదురా, ఇద్దరు రండి. కాలు కింద పట్టి నలిపినట్టు నలిపేస్తా. ఆ సౌందర్య మేకప్ పోతుంది. పదవి నడు. అన్నా బాగా ఎంక్వైరీ చేసినానే, ఇదే ఏరియా అంట. కానీ ఆ 2 జడ్ల పోరి ఎక్కడా కనిపించట్లేదే. కనిపించట్లేదని వదిలేస్తే మనం కూడా కనిపించకుండా పోతాంరా. ఎవడున్నా పట్టుకోవాలా, పిల్లల్ని విడిపించాలా. ఈ రోజు మనం దందాలో వెనకడుగు వేశామో ఆ రోజే మనకి ఆఖరి రోజు. గుర్తుపెట్టుకో. పోతాం. గొడవ పడితే పడినావు కానీ ఆ ముద్దు ముచ్చడి చెప్పు. మొదటి ముద్దు ఎలా ఉందే? అది ముద్దేంటే, అనుకోకుండా అట్లా జరిగిందంతే. అనుకోకుండా పెట్టినా అనుకుని పెట్టినా ముద్దు ముద్దే కదే. తొలి ముద్దు ఫీలింగ్ ఎట్లుంది? ఓహో, నీకంతా తెలుసుకోవాలనుందా? అయితే నువ్వు లెటర్ రాస్తావు చూడు, అతన్ని అర్జెంట్ గా కలిసి ఒక ముద్దు పెట్టుకో. నీకే అర్థమైతుంది. ఇంకా నేను చెప్పడం ఎందుకు? కర్మరా బాబు. అన్నా అదిగోని ఆ 2 జడ్ల పిల్ల. అవునరా, అదే. ఇప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని వాణ్ణి ఆ పిల్లల్ని పట్టుకోవాలి. పదో. ముద్దు ముద్దు అంటూ కళ్ళు తాగిన కోతిలా యాడ పడితే ఆడ గోల చేస్తున్నాడు. ఈసారి అడగని అట్ల కడకాల్చి మూతి మీద పెడతా సచ్చినోడికి. అప్పటిదాకా ఎందుకే పోరి ఆగడం? రా, మనం సాయం చేసుకుందాం. అట్లా చూస్తున్నావేందే? ఏం సాయమో అనా? నువ్వు పిల్లల్ని పట్టుకోవడంలో సాయం చెయ్యి, నీకు నేను మరోలా సాయం చేస్తాను. ఇంకా నిన్ను పోలీసులు పట్టుకోలేదారా? ఈ తూల్పేట్ శంకర్ని అరెస్ట్ చేసే దమ్ము ఎవరికుందే? అయినా మన పెళ్లికొచ్చే అతిథులు వాళ్లే కదా. రా, పోయి పెళ్లి చేసుకుందాం. ఏయ్, దగ్గరికి రావద్దు. ఆగవే. హే పోరి, ఆగు. నిన్నే ఆగు. పోరి. రవి, త్వరగా. వాని పోలీసులు పట్టుకెళ్ళినని చెప్పినావు కదనే? ఏమో, నాకేం తెలిసే. అబ్బి అలానే చెప్పాడు. నిజమే అనుకున్నా. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారా?
పిల్లల్ని హింసిస్తారా? చిన్న పిల్లల్ని హింసిస్తారా? చిన్న పిల్లల్ని హింసిస్తారా? నీ అబ్బా చిన్న పిల్లల్ని. విను విను, ఆ గొంతు ఆ దొంగ సచ్చినోడిదే కదా? అవునే, అలానే అనిపిస్తుంది. పది చూద్దాం. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? టూల్పేట్ శంకర్. నువ్వు ఎంత పోటుగాడువైనా ఇక ఉండబోయేది జైల్లోనేరా. లెక్క పెట్టాల్సింది ఊచలేరా. అత్తగారింటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. నిన్ను తగిలించు, తగిలించు, ఇంకా 4 తగిలించు. నా పేరు చెప్పి ఇంకా 4 తగిలించు, 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 తగిలించు. ఏరా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు అయిందారా నీకు పెళ్లి? దిమాకుందారా నీకు? పొద్దున్న అరెస్ట్ అవుతారని చెప్పినావు, ఇప్పటిదాకా కాలేదు. నువ్వు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే. డోంట్ వరీ సిస్టర్, మీతో అలా అన్నాడు కానీ మీకు తెలియకుండా మీ వెనకాలే బాడీగార్డ్లా ఫాలో అవుతున్నాడు. ఏంది రోయ్? నిజమా? నీకింత మంచి బుద్ధి ఎప్పుడొచ్చిందిరా? రెండో పక్క రెండో ముందు పెట్టు, అప్పుడు చెప్తా. నిన్ను సిస్టర్ వదిలేవే, మళ్ళీ కట్లు విప్పినా విప్పుతారే. పదవే, నాకు భయంగా ఉంది. ఎందుకు అట్లా భయపడతావు? నాలో ధైర్యంగా ఉండు, నేర్చుకో. అవునా? రే సూర్య, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అభి. రాయ్, తనకి గొడవలకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఉంటే నాతో పెట్టుకో. అయినా నీకింక బయటకు వచ్చే ఛాన్స్ లేదనుకో, అత్తారింట్లో వాళ్ళు రానివ్వరుగా. పోలీసులు వస్తున్నారు రవి, వదిలి వెళ్దాం. రారా రారా. రేయ్, నిన్ను వదలనరా. क्षय्यारावणीमहे यातुं यज्ञाय यातुं यज्ञरवे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं ददातु हेतुं तन्नो असुद्धिभवे चन्द्रपुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः.
ఏదో గాలికి ఎగురొచ్చినట్టుందక్కా. ఇటివ్వు, ఎవరిదో అడిగేసొస్తాను. అమ్మా, అది అయ్యవారి శేషవస్త్రం. పూజ చేసి స్వామివారికి సమర్పించింది. అది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందంటే ఈ రోజు మీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతోందన్నమాట. ఈ విషయం చెప్పడానికే అయ్యవారు మీకు ఈ శేషవస్త్రం పంపించారు. అంటే మా అక్క కొత్త కంపెనీ కొంటుందన్నమాట. అద్భుతమైనది జరగబోతుంది అంటే సంపద పెరుగుతుందని కాదు భవానీ. ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న తీరని కోరిక అని, ఊహించనిది అని. నా జీవితంలో అద్భుతమైన క్షణాలైనా, ఆనందంగా ఉన్న క్షణాలైనా ఉన్నాయి అంటే నా కుటుంబం అంతా కలిసి ఆనందంగా ఉన్న రోజులే. మనం ఊహించింది ప్రసాదించటమే ఆయనకు తెలుసమ్మా. మీ మనసులో కోరికని బహుశా ఆయన మన్నించాడేమో. పదండమ్మా, వెళ్దాం. ఇంకెంతసేపు సరసు? ఊళ్ళో ఉన్న గుడికి తీసుకుపోతున్నావా లేకపోతే తిరుపతికి తీసుకుపోతున్నావా? నాకెందుకో డౌట్. మీటర్ రీడింగ్ కోసం ఊరంతా తిప్పుతున్నాడేమో ఈ ఆటోపయ్య. ఇంకా ఎంత దూరం ఉంది కానీ? అబ్బబ్బా, కాసేపు గమ్మన కూర్చోలేవా? ఏ అరవకే.